పల్నాడు జిల్లా నర్సారావుపేట నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వానికి అవినీతికి పోలీస్ వ్యవస్థ అక్రమ కేసులకు వ్యతిరేకంగా పోరాడామని అన్నారు. వైసీపీలో చేసిన అవినీతి అక్రమాలు ఒత్తిడిలు భరించలేక తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు వచ్చారన్నారు. ఉమ్మడి పార్టీ వలన రాబోయే కాలంలో అందరికీ మంచి జరుగుతుంది. ఈ నెల 18న నామినేషన్ వేయనున్నామని ఈ కార్యక్రమానికి సుమారుగా 70 నుంచి 80 వేల మంది హాజరవుతారని అన్నారు. జగన్ పై దాడి జరగడానికి మేము కూడా ఖండిస్తున్నాం. వాళ్లే కావాలని కోడికత్తు టైపు చేస్తున్నారు తప్ప మరేమీ లేదని అన్నారు. నరసరావుపేటలో అత్యధిక మెజారిటీతో ఉమ్మడి అభ్యర్థిని ఈసారి ప్రజలు గెలిపించబోతున్నారని అంటున్న చెదలవాడ అరవింద్ బాబుతో మా గుంటూరు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. టీడీపీ ప్రచారం జోరందుకుందని చెప్పుకోవచ్చు. ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో కూడా మరి నియోజకవర్గంలో తిరుగుతూ కూడా ప్రజల్ని ఓటు అడుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం చెదలవాడ అరవింద్ బాబు మనతో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రచారం ఎలా సాగుతుంది, రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఆయన మాటలను తెలుసుకున్నాం. సార్, వలసల పర్వం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఈ విధంగా చేరటం, ఇది వైసీపీని వేడటం దేనికి దర్శనం అంటారు? తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కార్యక్రమంలో మరి ఉమ్మడి అభ్యర్థిగా మీ చెదలవాడ అరవింద్ బాబు ఇవాళ నర్సాపేట అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. మరి ఇటువంటి కార్యక్రమంలో మేము పడిన కష్టాలుగా నష్టాలు 5 ఏళ్లుగా ఈ వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేశాము, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాము. అదేవిధంగా పోలీసు వ్యవస్థ కూడా వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చేసే అవినీతి, దుర్మార్గాలు, అక్రమాస్తులు కూడా పెట్టుకోవడం, రాజకీయ అణచివేత ఇవన్నీ కూడా భరించలేక ప్రజలు వాళ్ళ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలకు వలసలు రావడం జరిగింది. మరి నిజంగా అయితే 20 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీలో వలసలు చాలా తగ్గినాయి. అందువల్ల మేము 4 సార్లు ఓడిపోవడం జరిగింది. కానీ వాళ్ళ మాత్రం కార్యకర్తలు, నాయకులు అండదండలతోటి మరి ఎక్కడైతే వైసీపీ వాళ్ళు కార్యకర్తల నాయకులు ఉన్నారు, వాళ్ళు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డారు అవన్నీ కూడా మర్చిపోవడానికి వాళ్ళు టీడీపీలో రావడం జరిగింది. మరి ఉమ్మడి పార్టీల వల్ల రేపు రాబోయే కాలంలో రాష్ట్రంలో మంచి జరుగుద్ది, మరి ప్రజా పరిపాలన బాగుంటుంది. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు కూడా మంచి పరిపాలన ఇస్తారనే ప్రజలకు నమ్మకం కలిగింది. అంటే రేపు 18న నామినేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా నామినేషన్ అంటే ఒక ఛాలెంజ్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఎంతమంది ఒక అంచనా ఉంది? ఎందుకంటే నామినేషన్ రోజే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నటువంటి పరిస్థితి. ఎంతమంది వచ్చే అంచనా ఉంది? అంటే ఇవాళ ఉమ్మడి అభ్యర్థికి వెళ్తున్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మాకు దాదాపు 60 నుంచి 70 వేల మంది ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. ఎందుకంటే పోయినసారి కూడా జనం చాలా ఎక్కువ మంది వచ్చారు. ఈసారి తప్పనిసరిగా మరి గెలుపు గుర్రాల మీద ఎక్కున్నాం కాబట్టి తప్పనిసరిగా ఉమ్మడి అభ్యర్థిగా మరి ప్రజలందరూ కూడా దగ్గరుండి నామినేషన్కి ఆశీర్వదిస్తారు, దీవెనలు ఇస్తారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వాన్ని త్వరగా గద్దె దించాలనే ఆలోచన అందరికీ ఉంది కాబట్టి మరి ఇవాళ మరి 9వ వార్డులో శ్రీనివాస్ నగర్ కాలనీలో దాదాపు 250 మంది ఓటర్స్ వైసీపీ నుంచి చేరటం జరిగింది. వీళ్ళందరూ కూడా 70 కుటుంబాలు, వీళ్ళందరూ కూడా కాయ కష్టం చేసుకుని బతుకుతారు కాబట్టి వీళ్ళందరూ కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. సార్, ఇప్పుడు కోడికత్తి కేసు వ్యవహారం లాగే ఈరోజు మొన్న శుక్రవారం జరిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన రాయి దాడి ఒక తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అటు విపక్షాలు, అధికార పార్టీ తీవ్ర విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు మంత్రులు కూడా మరి హతమార్చడానికి ఈ విధంగా చంద్రబాబు చేస్తున్నాడు. అధికార దాహంతో టీడీపీ ఇలా వ్యవహరిస్తున్నాడు. ముగ్గురు కలిసి వచ్చినా కానీ మరోసారి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతాడని కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రాళ్ల దాడిని ఎలా చూస్తారు? మేము జగన్మోహన్ రెడ్డి కానీ, కొడాల నాని కానీ ఏదైనా చేయదలుచుకుంటే 5 ఏళ్ళు మేము ఆగేవాళ్ళం కాదు. మా తెలుగుదేశం పార్టీలోనే ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఫేక్ వాయిస్లు పెట్టి ఫేక్ మీడియాలో వాళ్ళు వక్రంగా సృష్టిస్తున్నారు. మేమైతే జగన్మోహన్ రెడ్డి మీద దాడిని ఖండిస్తూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా దాడి చేయలేదు. ఎవరైతే వైసీపీ నాయకులు కిరాయి గూండాలను వాళ్ళే ఆయన మీద దాడి చేయడం జరిగింది. మళ్ళీ తెల్లారే చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళు దాడి చేయించారు. కాబట్టి ఇదంతా కూడా 2019లో కోడికత్తి కేసు, వివేకానందుడి హత్య చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరు. ఒక్కసారి నమ్మారు, మోసపోయారు. ఇవాళ ఎవరు నమ్మరు. మనతో పాటు సయ్యద్ జిల్లాని జనసేన పార్టీ ఇన్ఛార్జి ఉన్నారు. సార్, చెప్పండి, ఈరోజు ఉమ్మడిగా ముందుకెళ్తున్నారు, 3 పార్టీలు ముందుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఓటమి చెందినటువంటి పరిస్థితి. సో రాబోయేటువంటి రోజుల్లో అరవింద్ బాబు గెలుపు ఎలా ఉందంటే ఏం చెప్తారు? మరి ఈరోజు చూశారు మీరు ఉమ్మడి పార్టీల్లో మరి ఇంతమంది యూత్ మరి జాయిన్ కావడం జరిగింది. ఇదే నిదర్శనం మీకు రాబోయే
ఎన్నికల్లో 25,000 మెజార్టీ ఖచ్చితంగా అరవింద్ బాబుకి, అలాగనే లావు కృష్ణదేవరాయలు గారి 25,000 మెజార్టీ చూపిస్తారు. అత్యధికంగా నర్సరావుపేటలో ఈ 9వ వార్డు నుంచి ఈ రోజు పరిస్థితి చూస్తే అత్యధిక మెజార్టీ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అంటే జనసేన పూర్తి స్థాయిలో కలిసి రావట్లేదు, మీ పైన తీవ్ర విమర్శలు చేస్తుంది వైసీపీ. ఎందుకంటే కేవలం 21 సీటుకే పరిమితం అయ్యారు, ప్రజలు అసలు ఎందుకు జనసేనకి నమ్మాలి అని తీవ్ర విమర్శలు చేస్తుంది వైసీపీ. ఎలా చూడాలి? నువ్వు జనసేన మీద అలాంటి అవనమ్మకం ఎక్కడా లేదు. నిన్న తెనాలి మీటింగ్ చూస్తే, బహిరంగ సభ చూస్తే వేలాది లక్షలాది మంది రావడం జరిగింది. అదే నిదర్శనం. విమర్శలు ప్రతి విమర్శలు ఉండిన రాజకీయాల్లో సహజమే. ఇది ఈరోజు గోపిరెడ్డి పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేశారు. ఏదైతే ఆయన అసలు పార్టీ నడపటమే రాదు, కేవలం చంద్రబాబు మోయటానికే ఉన్నాడు అంటారు. ఇది ఎలా చూడాలి? అది అది ఎల్లకాలం రాజకీయాల్లో మామూలుగా అది విమర్శ ప్రతి విమర్శ చేసుకునేవి. తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నరసరావుపేట 20 ఏళ్లుగా ఎగరినటువంటి టీడీపీ జెండా ఈసారి ఖచ్చితంగా అరవింద్ బాబు టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయం, గెలిచి తీరుతానని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.